बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः सद्गुरुं सच्चिदानन्दं साधुवर्यं सनातनं सद्वेदान्तप्रवक्तारं सदा स्वान्ते स्मराम्यहम्। ఈ గ్రంథం పేరు మాండూక్య రహస్యం. నిజంగా ఈ గ్రంథము మాండూక్య అనే ఒక ఉపనిషత్తుని గురించి చెప్తోంది అనే అందరూ అనుకుంటారు. కానీ మొత్తం వేదాంత శాస్త్రాన్ని ఇది వివరిస్తుంది. వేదాంత శాస్త్రం యొక్క సారాన్ని ఈరోజు ఒక సామాన్యుడు అర్థం చేసుకోగలిగే రీతి. ఎందుకంటే మాండూక్యము అంటే ఉపనిషత్తు గురించి చెప్తున్నారు అనే చాలామందికి అనిపిస్తుంది. కానీ ఉపనిషత్తుని గురించి ఒక నెపంగా తీసుకుని ఉన్నా దాని వెనుక మొత్తం వేదాంత శాస్త్రమే ఉంది. అన్ని గ్రంథాలు ఇక్కడ ఆశ్రమంలో ప్రచురితమైన అన్ని గ్రంథాల్లోకి ఇదే మొదటి గ్రంథం. అప్పటికి 1975 సంవత్సరంలో మొదటి ప్రచురణ. అంటే గ్రంథకర్తకు అప్పటికి వయసు ఎంత అంటే 34 సంవత్సరాలు. అప్పటికే స్వామివారి దర్శనము, వాళ్ళ దగ్గర తత్వ విచారణ చేయటము ఇదంతా కూడా జరిగి ఉన్నది. స్వామివారి వేదాంత విచారము అంటేనే పరమార్థ చింతామణి అని చెప్పుకుంటాం. నిజంగా పరమార్థ చింతామణి మాండూక్యానికి సంబంధించిందా అంటే అట్లేం కాదు, మొత్తం వేదాంత శాస్త్రమే. అట్లే పరమార్థ చింతామణి గ్రంథం కావచ్చు. రెండవది స్వామివారు రచించినటువంటి మాండూక్య రహస్య వివృతి అనే గ్రంథం కావచ్చు. దీంట్లో మాండూక్యోపనిషత్తు మీద శంకరాచార్యుల భాష్యము, గౌడపాద కారికల మీద భాష్యము, ఇన్నిటిని తీసుకొని సమగ్రమైనటువంటి విశ్లేషణ జరిగింది వివృతిలో. పరమార్థ చింతామణి, ఈ వివృతి రెండు కలిపి మననం చేసి రాసినటువంటి గ్రంథం ఇది. రెండు కలిపి ఉరికి పెట్టేది కాదు, ఇది మననం చేసి రాసండే గ్రంథం. అందుకే విజ్ఞాపనంలో గ్రంథకర్తలు అంటున్నారు, నా గురువరేణ్యులు అభినవ శంకరులు అయిన శ్రీమద్ పరమహంస శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామివారు శంకర భాష్యానుసారముగా కన్నడమున రచించిన పరమార్థ చింతామణి, సంస్కృతమున విరచించిన మాండూక్య రహస్య వివృతి అను గ్రంథములే ఈ గ్రంథ రచనకు ఆధారములు. చూడండి, స్పష్టంగా చెప్తున్నారు. పరమార్థ చింతామణిలో ఏ మాండూక్య వాక్యాలు కానీ, ఏ భాష్య వాక్యాలు కానీ, ఏ కారికా వాక్యాలు కానీ లేవు. నేరుగా తత్వ విచారం జరిగింది. మాండూక్య రహస్య వివృతిలో అయితే మాండూక్యోపనిషద్ వాక్యాలు, భాష్య వాక్యాలు, కారిక వాక్యాలు, వాటి యొక్క విశ్లేషణ జరిగింది. ఈ రెండింటినీ కూడా కలిపి చింతన చేయటం అనేది ఒకటి స్వతంత్ర చింతన, రెండవది పూర్ణ శాస్త్రీయ చింతన. రెండు కలుపుకుంటే ఇంకా దాని యొక్క సౌందర్యం పెరుగుతుంది, మననం యొక్క సౌందర్యం పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. ఇంకా దీని గురించి చెప్తున్నారు, దశోపనిషత్తులలో మాండూక్యోపనిషత్తు చాలా చిన్నది. ఎందుకంటే 12 మంత్రాలు, రెండు వాక్యాల మంత్రాలు 12 ఉన్నాయి అంతే. మూర్తి చిన్నదైన కీర్తి గొప్పది అన్నట్లు ఇది సకల వేదాంత సార సంగ్రహమని శ్రీ శంకరాచార్యులు తమ భాష్యమున సెలవిచ్చరి. భగవద్గీతకు ఎట్లా చెప్పినారో తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతమని, అదే మాటనే మాండూక్యం రాసేటప్పుడు కూడా, భాష్యాన్ని రాసేటప్పుడు కూడా ఇదే మాటే అంటారు, ఇది సకల వేదాంత సారము అని. ఇక్కడే మనము ఆ కీర్తి ఎంత గొప్పది అని తెలుస్తుంది. కావున మాండుక్యమేకమేవ అలం ముముక్షూణాం విముక్తయే,
ముముక్షువుల ముక్తికి మాండుక్యం ఒకటే చాలునని ముక్తికోపనిషత్తున కలదు. 108 ఉపనిషత్తుల్లో ముక్తికోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు, యజుర్వేదీయ ఉపనిషత్తు. దీంట్లో శ్రీరామచంద్రుడు హనుమంతునికి ఈ మాట చెప్తాడట, మాండూక్యమేకమేవ అలం. మాండూక్యోపనిషత్తు ఒకటే చాలు ముముక్షువులకు విముక్తిని ప్రసాదించడానికి. అంటే ఈ ముక్తికోపనిషత్తు కూడా మాండూక్యాన్ని కీర్తిస్తూ ఉంది. ఇందలి మంత్రములకు మాండూక్యేయ ముని ద్రష్ట కావున దీనికి మాండూక్యోపనిషత్తు అని పేరు కలిగాను. ఎందుకు దీనికి ఈ పేరు వచ్చింది మాండూక్య అని అంటే, మాండూక్యేయ ముని లేదా మాండూక్యేయ ఋషి దీనికి ద్రష్ట. మన వేద మంత్రాలకు కర్తలు లేరు, ఎవరు రాసిండేది కాదు, తపస్సుతో దర్శించటం అంతే. ద్రష్టలు మంత్రకర్తలు కాదు, మంత్ర ద్రష్టలు. అట్లే ఈ ఉపనిషత్తుకు, మాండూక్య ఉపనిషత్తుకు ద్రష్ట ఎవరు అంటే తపస్సుతో గుర్తించినటువంటి వాడు, దర్శించినటువంటి వాడు ఎవరు? ఇది ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు తత్వచింతన కోసమే ఉంది అని గుర్తించినటువంటి మహాత్ములు ఎవరు అంటే మాండూక్య మహర్షి. 200 ఋషి అనే పదానికి ఎవరు తత్వాన్ని దర్శించినాడో ఆ మహాత్ముడిని ఋషి దర్శని. ముని అంటే మననం చేయగలిగినటువంటి వాడు. దర్శనము, మననము ఇవన్నీ కూడా సమానార్థక శబ్దాలు. ఇందలి మంత్రార్థము నేరుగా బోధపడదు. శంకరాచార్యులు భగవద్గీతకు ఎట్లా చెప్తారో, భగవద్గీత యొక్క శ్లోకాలన్నీ కూడా అభిప్రాయాలు అంత స్పష్టంగా అందరికీ అర్థం కావు అని. దుర్విజ్ఞేయార్థం తదర్థ ఆవిష్కరణాయ అనేకై వివృత పదార్థ వాక్యార్థ న్యాయమపి అని శంకరాచార్యులు అంటారు భగవద్గీత భాష్యంలో. అట్లే మాండూక్యం కూడా, మాండూక్య మంత్రాలు నేరుగానికి స్పష్టతనివ్వవు. అంటే చూస్తే అవునా ఈ విచారం దీంట్లో ఉందా అని అనిపిస్తుంది. ఇందలి మంత్రార్థము నేరుగా బోధపడదు, ఎట్లాంటి పండితులకు కూడా బోధపడదు అని అర్థం. కావున మంత్రార్థమును గ్రహించుటకు వలయు అంటే కావలసిన కీలకములు, పారిభాషిక శబ్దముల అర్థము, గమనార్హమైన ఉపదేశములు మొదట గ్రహింపవలెను. చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నేరుగా ఉపనిషత్తు చదువుతాము అని ఎంతోమంది ఈరోజు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వేర్వేరు గురుకులాల్లో, ఉపనిషత్ గురుకులాల్లో అంతా కూడా ఒకటి తర్కశాస్త్రం చదువుకుంటారు, తర్క సంగ్రహ అని. దాని తర్వాత ఉపనిషత్తులు ప్రారంభిస్తారు, భగవద్గీత ప్రారంభిస్తారు, సూత్రాలు ప్రారంభిస్తారు, మాది పూర్తి అయిపోయింది కోర్స్ అనుకుంటారు. కానీ ఒక్కొక్క ఉపనిషత్తు అనే శబ్దానికి అర్థమేమి అంటే అది తత్వాన్ని నీకు దర్శింపజేస్తుంది. ఉపనిషత్ ఇది విద్య శంకరాచార్యులు అంటారు. ఉపనిషత్తు అంటే విద్య, అది ఆత్మ వస్తువును చూపిస్తుంది. నువ్వు చూడలేదు, గ్రంథాన్ని ముగించిన అంతే. గ్రంథాన్ని ముగించటం వేరు, ఆత్మ దర్శనం చేసుకోవటం వేరు. ఉపనిషత్తు అంటే ఆత్మదర్శనం. అది నీకు దర్శనమైంది కాలేదు అంటే నీవు సరిగ్గా చింతన చేయలేదు అని అర్థం. అందుకే ఒక్క ఉపనిషత్తే ఇంత విలువైంది అని తెలుసుకున్నప్పుడు ఆ ఉపనిషత్తును అర్థం చేసుకోవటానికి ఏ ఏ కీలకాలు అవసరమో ముందే గ్రహించి ఉండాలి. జిజ్ఞాసు కీలకాలు ఏమి తెలియకుండానే నీవు నేరుగా ఆ గ్రంథాన్ని చూస్తే అర్థం కాదు. ఎందుకంటే ఉపనిషత్తులో అంతర్దృష్టి, బాహ్య దృష్టి, పూర్ణ దృష్టి, పరిచ్ఛిన్న దృష్టి, వస్తుతంత్ర, కర్తృతంత్ర ఇవన్నీ ఉన్నాయి కదా. ధర్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస అని ఇట్లా చెప్పుకుంటూ పోతారు కదా. తేడాలు, కీలకాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ తెలియకుండానే నీవు నేరుగా చూసకపోతే నీకేం అర్థం కాదు. వెష్టి, సమష్టి అట్లాంటి ఏమో పూర్తిగా తెలిసి ఉండాల. ఈ శబ్దాలు, ఈ విచారం అంతా కూడా ఉపనిషత్తులో ఉండదు. కానీ ఉపనిషత్తు అర్థం కావటానికి ఇవి కీలకాలు. ఇవి తెలుసుకొని ఉంటే ఇవి అర్థమవుతాయి అని వస్తుంది. అందుకే కీలకములు. రెండవది పారిభాషిక పదముల అర్థం. పరిభాష అంటే ఒక్కొక్క శాస్త్రానికి ఒక పరిభాష ఉంటుంది. పరిభాష అనే శబ్దానికి అర్థమేమి అంటే ఆ శాస్త్రాన్ని వివరించటానికి ఆ శాస్త్రకర్తలు కొన్ని శబ్దాలకు ఆయా అర్థాలను వాళ్లే తయారు చేసుకుని ఉంటారు. ఆ అర్థముని తెలుసుకుంటేనే
ఈ శాస్త్రానికి నీవు అర్థాన్ని పూర్తిగా తెలుసుకోగలవు అని అర్థం. ఉదాహరణకు వైద్య పరిభాష ఉంటుంది. మన భాష ఎట్లుంటుంది అంటే డాక్టర్లకు చెప్తాం, నాకు జలుబు, నాకు దగ్గు, నాకు జ్వరము, నాకు ఎక్కడో కడుపు నొప్పో ఏదో చెప్పుకుంటాం. కానీ డాక్టర్లు మనం చెప్పినటువంటి మాటలను వాళ్ళ భాషలో అర్థం చేసుకుంటారు. వైద్య పరిభాష వేరే ఉంటుంది. అది అక్కడ జ్వరము అనరు వాళ్ళు, దానికి ఏదో పేరు పెట్టుకుంటారు. దగ్గుకు దానికి ఏదో పేరు పెట్టుకుంటారు. కడుపు నొప్పి ఇవన్నీ కూడా రకరకాలు ఉంటాయి. దాంట్లో నీవు చెప్తుండే కడుపు నొప్పికి అదేదో వేరే పేరే ఉంటుంది, వాళ్ళ ఇంగ్లీష్ పరిభాష, వైద్య పరిభాష. ఆ పరిభాషలో దాన్ని అర్థం చేసుకొని నీకు దాని వైపు నుంచి ఒక పరిష్కారాన్ని ఇస్తాం. యోగ శాస్త్రంలోనూ అంతే, జ్యోతిష్ శాస్త్రంలోనూ అంతే, వ్యాకరణ శాస్త్రాల్లో అంతే, అన్నీ అట్లానే. ఉదాహరణకు విజ్ఞాన శాస్త్రంలోనూ గ్రహాల గురించి నక్షత్రాల గురించి చెప్తారు, జ్యోతిష్ శాస్త్రంలోనూ గ్రహాల గురించి నక్షత్రాల గురించి చెప్తారు. రెండు ఒకటేనంటే కాదు, ఎందుకంటే వాళ్ళ పరిభాష వేరు, వీళ్ళ పరిభాష వేరు, పూర్తిగా వేరు. నీవు ఇద్దరిని కూర్చోబెట్టి టీవీల్లో నీది ఎక్కువ అని వాడిది ఎక్కువ అని అనవసరమైన చర్చ పెట్టకూడదు. ఎందుకంటే వీళ్ళు నక్షత్రాలు గ్రహాలను నిర్వచించినటువంటి తీరు వేరు. జ్యోతిష్కులు, జ్యోతిష్ శాస్త్రము వేరే నిర్వచనాన్ని ఇస్తూ ఉంది, విజ్ఞాన శాస్త్రం నిర్వచిస్తున్నటువంటి తీరు వేరు. జ్యోతిష్ శాస్త్రానికి గ్రహాలు ముఖ్యం కాదు, గ్రహాల యొక్క చలనం వల్ల, వాటి కలయిక వల్ల మన జీవితం ఎట్లా ప్రభావితమవుతా ఉందో అది ముఖ్యం వాళ్ళకి. విజ్ఞాన శాస్త్రవేత్తలకు ఆ మట్టి ముద్దలే లేదా ఆ వెలుతురు ముద్దలు ఉన్నాయో అగ్ని కణాలు అవే ముఖ్యం అంతే. వాటిని యథారూపంగా వస్తంత్రంగా చింతన చేస్తున్నారు అంతే. వాటికి మన మీద ప్రభావం ఉంటుందనో లేకుంటే వాటి చలనం మన మీద ప్రభావం చూపిస్తూ ఉందనో ఇట్లా ఏది అనుకోరు. వాళ్ళ పరిభాషలో వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళ పరిభాషలో వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ ఉద్దేశాలు వేరు, వాళ్ళ ఉద్దేశాలు వేరు. దీని యొక్క ప్రయోజనం వేరు, వాటి యొక్క ప్రయోజనం వేరు. ఎప్పుడు కూడా పరిభాష అనేది ఒక శాస్త్రానికి ఉంటుంది. తర్కశాస్త్రానికి ఒక పరిభాష ఉంటుంది, యోగ శాస్త్రానికి ఒక పరిభాష ఉంటుంది, వేదాంత శాస్త్రానికి ఒక పరిభాష. అవిద్య అనే శబ్దము అన్నిట్లోనూ ఉంది. యోగ శాస్త్రంలోనూ ఉంది, తర్కశాస్త్రంలోనూ ఉంది, వేదాంత శాస్త్రంలోనూ ఉంది అవిద్య అనే మాట. మరి ఈ అవిద్య అనే శబ్దాన్ని వాళ్ళు వివరించిండే తీరు వేరువేరు, నిర్వచించిండే తీరు వేరువేరు. నీవన్నిటినీ కలపకూడదు. తర్కశాస్త్ర పరిభాషలో అవిద్య అంటే వేరు. అక్కడ అవిద్య అనే శబ్దానికి 3 అర్థాలు, అగ్రహణము, అన్యతాగ్రహణము, సంశయగ్రహణము అని తీసుకుంటాం. ఎందుకంటే తర్కశాస్త్రానికి ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులను తర్కించటమే ఉద్దేశం వాళ్ళది. అందుకే వాళ్ళు వస్తువుల గురించినటువంటి అవిద్య ఇన్ని రకాలు, 3 రకాలుగా అవిద్య ఉంది చరణ చేస్తారు. వేదాంత శాస్త్రంలో అవిద్య అంటే కేవలము తప్పు తెలివి, అన్యతాగ్రహణం ఒకటే. దానికి దీనికి ఎంత తేడా ఉంది. యోగ శాస్త్రంలో ఉండే నిర్వచనమే వేరు. అందుకని పరిభాష చాలా ముఖ్యమైనది. అందుకే స్వామివారు పారిభాషిక శబ్దకోశ, ఒక డిక్షనరీ. వేదాంత శాస్త్రంలో కర్మ అంటే ఏమి, యోగ అనే శబ్దంతో అర్థమేమి, అవిద్య అంటే అర్థమేమి, కారణకార్య అంటే అర్థమేమి, సామాన్య విశేష అర్థం, అవస్థ అంటే అర్థమేమి, ఇట్లా అన్నిటినీ నిర్వచనం చెప్పి ఆయా శబ్దాలు ప్రస్థానత్రయ భాష్యాలు ఎక్కడెక్కడ వస్తాయో కూడా పేజ్ నెంబర్లు, పారాగ్రాఫ్ నెంబర్లు అన్నీ ఇచ్చినారు. ఒక చిన్న గ్రంథం ఒకటి, పెద్ద గ్రంథం ఒకటి, 2 రాసినారు. అధ్యాత్మశాస్త్ర పరిభాష అని ఒకటి, పారిభాషిక శబ్దకోశ అని ఒకటి, ఇట్లా గ్రంథాలను రాస్తారు. అంటే పరిభాష చాలా ముఖ్యమైనది. వేదాంత శాస్త్రంలో వీటిని ఎట్లా మనం అర్థం చేసుకోవాలా అనేది ముఖ్యం. మోక్షము అనేది మన పురాణాలను కనిపిస్తుంది, వేదాంతంలో కనిపిస్తుంది, అది వేరే ఇది వేరే. పురాణాల్లో సాయుధ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు, వేదాంతంలో నీ స్వరూపాన్ని ఇదమిత్తంగా గుర్తించటాన్ని గురించి మాట్లాడుతున్నారు. అదే వేరు, ఇదే వేరు. దానికి ఉపాసనా మార్గంలో నీవు వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ అట్లాగా తత్వచింతన వస్తంతరంగా జరగాల్సి వస్తుంది. అదే వేరు, ఇదే వేరు పూర్తి.
అంటే దేన్ని కూడా కలుపుకోకూడదు. కలుపుకుంటే పరిభాష చెడిపోతుంది. అందుకే పరిభాష చాలా ముఖ్యమైనది. పారిభాషిక పదముల అర్థము, గమనార్హమైన ఉపదేశములు, ఇంకా మనము గమనించదగినటువంటి విషయాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా తెలుసుకొని నేను మాండుక్యాన్ని చదువుతాను అనుకోవాలా? నీవు ఏక మాండుక్యాన్ని తీస్తే ఆత్మదర్శనం కాదు. ఎందుకంటే ఉపనిషత్తు అంటే విద్య, విద్య అంటే ఆత్మదర్శనం. ఇది జరగదే. నీవెన్ని ఉపనిషత్తులు ఎన్నిసార్లు ముగించినా కూడా నీకు అస్పష్టంగానే ఉంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే పూర్వము నీకు ఇదంతా కూడా తెలిసి ఉండాలా. ఇంత తెలిసి ఉంటేనే తత్వచింతన జరుగుతుంది. వైద్య శాస్త్రాన్ని ఎంబీబీఎస్ కోర్సును టక్కన ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వరు. నీవు అంతకుముందే ఇంటర్మీడియట్లో అంటే పియూసీలో బయాలజీ చదువుకున్నావా, ఫిజిక్స్ చదువుకున్నావా, కెమిస్ట్రీ చదువుకున్నావా, ఇన్నిట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ టెస్ట్లు పాస్ అయినావు, ఇదంతా చూసి ర్యాంకును బట్టి నీకు అక్కడ ఆ సీట్ కేటాయిస్తారు. ఇదంతా ఎందుకు అంటే నీకు పూర్వరంగం అంతా కూడా లేకపోయినప్పుడు అది నీకు అర్థం కాదు. పూర్వరంగము సిద్ధంగా లేకపోతే నీకు అక్కడ చెప్పే విషయాలు ఏవి అర్థం కాదు. నేను మ్యాథ్స్ చదువుకున్నటువంటి వాడిని నాకు బయాలజీ తెలియదు, ఎంబీబీఎస్ సీట్ ఇవ్వండి అంటే ఇవ్వరు. అట్లా నువ్వు అక్కడ పోయి ఏం చేస్తావు అర్థం కాదు. అందుకే పూర్వ సిద్ధత కోసమని కొన్ని విషయాలు నీవు తెలుసుకొని ఉండాలా. వాటిని చెప్పి తర్వాత మాండుక్యాన్ని గురించి వివరిస్తారు ఈ గ్రంథం. కానీ నేడు ఆంధ్ర భాషలో వెలువడిన ఈ ఉపనిషత్తు యొక్క వివరణములు, వ్యాఖ్యానములు మొదట కీలకములు మున్నగునవి తెలపక నేరుగా మంత్రార్థమును వివరించుటకు ప్రవృత్తములైనందున మాండూక్యార్థమును మోక్షువులు గ్రహించుటకు సౌకర్యముగా లేనందున మాండూక్య రహస్యమును ఈ పుస్తకమును ప్రకటింపవలసిన ఆవశ్యకత ఏర్పడెను. అయితే తెలుగులో ఇట్లా పూర్వరంగమంతా కూడా వివరించి, అంటే పారిభాషిక పదాలు, దాని అర్థాలు, ఎన్నో కీలకాలు, గమనార్హమైన ఉపదేశాలు ఇవన్నీ తెలుసుకోకుండానే నేరుగా మంత్రము, మంత్రార్థం ఈ రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి. రామకృష్ణ మఠం వాళ్ళు ప్రచురించినటువంటివి కానీ, చిన్మయ మఠం వాళ్ళు ప్రచురించినటువంటివి కానీ, ఇవన్నీ కూడా నేరుగా ఏముంటుంది అంటే మంత్రము, మంత్రార్థము ఇంతే ఉంటుంది. తాత్పర్యాన్ని కొంచెం వివరిస్తారు. అంత మాత్రం చేత నీకు దాంట్లో ఉండేది ఏ విషయం అర్థం కాదు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, మంత్రం కంఠస్థం చేసుకుంటారు, కంఠస్థమైంది అంటే ఉపనిషత్తే వచ్చింది అన్నట్లు తయారైతుంది. ఉపనిషత్తు కంఠస్థం చేస్తే దానివల్ల ప్రయోజనం అంటూ ఏముండదు. నాకు ఉపనిషత్తు కంఠస్థమైన అని అహంకారం తప్ప దానికి ఏమీ పెద్ద ప్రయోజనం అయితే లేదు. చిన్నపిల్లలు ఏవైనా నేర్పించండి, కంఠస్థం చేస్తారు, ఏముంది. కంఠస్థం చేసినంత మాత్రాన 700 శ్లోకాలు భగవద్గీత నేర్చుకున్నంత మాత్రాన వాటికి భగవద్గీత హృదయం అంతా అర్థమైపోతుందా? ఏమన్నా అంత సులభం కాదు అది. శంకరాచార్య లాంటి వాళ్ళే దుర్విజ్ఞేయార్థం అంటారు. చాలా కష్టమయ్యేదని అర్థం చేసుకునేదే కష్టం. మరి శ్లోకాలు కంఠస్థం చేసినంత మాత్రాన పెద్ద ప్రయోజనం అయితే లేదు. కాకపోతే వేదాలను కంఠస్థం చేయటము, ఉపనిషత్తులు కంఠస్థం చేయటము, సూత్రాలు కంఠస్థం చేయటం వల్ల పూర్వకాలానికి గ్రంథాలు ఉండలేదు కాబట్టి కంఠస్థం చేయించి పెట్టుకునేవాళ్ళు. ముందు ముందు తరాలకు వాళ్ళు నేర్పిస్తూ పోయేవాళ్ళు దాన్ని. అది కరెక్ట్. ఎందుకంటే ఆ రోజుల్లో పుస్తకాలు లేవు. మరి అన్నీ కంఠస్థం చేయాలా, వేరే వాళ్ళకి నేర్పించాలా, వాళ్ళు చనిపోతారు ఆ తరం వాళ్ళంతా కూడా. వీళ్ళు మళ్ళీ కొంతమందికి కంఠస్థం చేయిస్తారు. ఇట్లా జరిగింది. శ్రోత్ర పరంపరయా శ్రుత అంటారు. కానీ ఈ రోజుల్లో ఇంత అవసరమూ లేదు. ఎందుకంటే అన్ని పుస్తకాలు ఫోన్లలోనే చదువుకోవచ్చు వాడు, అట్లున్నాయి. అందుకే కంఠస్థం చేయటం అనేది ప్రధానమైనది కాదు. కానీ ఆ వాక్యాలను అర్థం చేసుకునేటప్పుడు ఇక్కడ ఏ అర్థాన్ని చెప్తున్నారో ఆ వాక్యాన్ని విన్నప్పుడు ఆ అర్థము వీడికి ధ్వనించాల, లోపల స్ఫురించాల. ఓ, ఈ వాక్యము ఈ సత్యాన్ని చెప్తా ఉంది అని స్ఫురిస్తే ఇదే నిజమైనటువంటి అధ్యయనం అంట. ఇట్లాంటి గ్రంథాలు అంటే మాండుక్యం మీద ఈ గ్రంథాలు ఇట్లాంటివి రాలేదు కాబట్టి ఇక్కడ తెలుగులో ప్రచురించాల్సి వచ్చింది అంటున్నారు. తర్వాత మొదట జిజ్ఞాసులు ఇందలి ప్రథమ ద్వితీయ పరిచ్ఛేదములు ఇందలి కీలకములను, పారిభాషిక పదములను, గమనార్హమైన ఉపదేశమును చక్కగా గ్రహించిన పిదపనే తృతీయ పరిచ్ఛేదమందలి మాండూక్య మంత్రార్థమును గ్రహించుటకు యత్నింపవలెను. ఎందుకంటే ఇది ఒక
జిజ్ఞాసుకు సూచన తప్ప మాండూక్య మంత్రాలకు నేరుగా అర్థం చూసకపోవద్దు. తృతీయ పరిచ్ఛేదంలో ఇచ్చినాం. పరిచ్ఛేదం అంటే భాగం, మొదటి భాగము, రెండవ భాగం, మూడో భాగం అని ఇచ్చినారు. మూడవ భాగంలో మంత్రార్థాలన్నీ ఉన్నాయి, ఉపనిషత్ మంత్రాలన్నీ ఉన్నాయి, కారికా మంత్రాలన్నీ ఉన్నాయి. కానీ పూర్వం ఉన్నటువంటి మొదటి 2 భాగాలు ఉన్నాయే పరిచ్ఛేదాలు, ఇవన్నీ అర్థం చేసుకోకుండా అక్కడికి వెళ్ళిపోతే నీకేం అర్థం కాదు. అందుకే ఈ రెండింటినీ కూడా పూర్ణంగా చింతన చేసిన తర్వాతే 3వ భాగానికి పోవాలా అని సూచనిస్తున్నారు. ఇందలి కీలకములు మున్నగు వాణిని గ్రహింపనిచో ఎట్టి మేధావికైనను మాండుక్య రహస్యమును భేదించడం దుష్కరము. నీవి 2 పరిచ్ఛేదాలు, మొదటిది రెండవది అర్థం చేసుకోకుండా 3వ దానికి ఒకేసారి జంప్ చేసినావు అంటే అక్కడ ఏం అర్థం కాదు. ఎంత పాండిత్యం ఉంది, నేను నేరుగా చూస్తాను అన్నా కూడా సాధ్యం కాదంట. ఎందుకంటే ఇది కేవలము శబ్ద పాండిత్యానికి అందేది కాదు. 11వ పేజీలో విషయ ప్రవేశం. ఓం నమో బ్రహ్మా విద్యా సంప్రదాయకర్తృభ్యో నమో గురుభ్యః. సర్వదర్శనములందు వేదాంతం యొక్క ప్రాముఖ్యత. దర్శనాలు అని మన భారతీయ సాహిత్యంలో సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, జైన, బౌద్ధ, చార్వాక ఇట్లా ఎన్నో దర్శనాలు ఉన్నాయి. ఈ దర్శనాలన్నీ వాళ్ళు ఏ సత్యాన్ని ఎట్లా దర్శించారో వివరిస్తూ సూత్ర గ్రంథాలుగా రాసిపెట్టారు. కపిలుని యొక్క సాంఖ్య సూత్రాలు, అదేవిధంగా పతంజలి యొక్క యోగ సూత్రాలు అని ఇట్లా పతంజలి మహర్షి సాంఖ్య దర్శనాన్ని, పతంజలి మహర్షి యోగ దర్శనాన్ని, అదేవిధంగా కణాద, జైమిని వీళ్ళంతా కూడా వాళ్ళ దర్శనాలన్నీ కూడా ఇక్కడ రాసుకుంటూ వచ్చినారు. ఇవన్నీ కూడా సూత్ర గ్రంథాలు. ఇక్కడ ఏం విషయం తీసుకుంటున్నారు అంటే సర్వదర్శనములందు వేదాంతం యొక్క ప్రాముఖ్యత. అన్ని దర్శనాలు ఉన్నాయి కదా, అన్ని దర్శనాల్లోనూ వేదాంత దర్శనం ఏది అంటే ఉత్తరమీమాంసా దర్శనమే. మిగతా వాళ్ళకంటే వేదాంత దర్శనము ఎట్లా గొప్పది, దీని యొక్క ప్రాముఖ్యత ఏమి అని చెప్తున్నారు. మన దేశమున కపిల మహర్షి సాంఖ్య దర్శనమును, కణాద మహర్షి వైశేషిక దర్శనమును, గౌతమ మహాముని న్యాయ దర్శనమును, జైమిని మహర్షి పూర్వమీమాంసా శాస్త్రమును, పతంజలి యోగ దర్శనమును, బాదరాయణ మునీంద్రుడు వేదాంత మీమాంసా దర్శనమును రచించరి. 6 దర్శనాలు అత్యంత ప్రధానమైనటువంటి దర్శనాలు. ఒక శాస్త్రము దర్శనము అనిపించుకోవాలంటే అది శాస్త్రమే కదా. పతంజలి యోగ శాస్త్రము, కపిలుని యొక్క సాంఖ్య శాస్త్రము అంటాము కదా. ఈ శాస్త్రము దర్శనం కావాలంటే దానికి ఉండాల్సిన లక్షణాలు ఏవి? ఒక శాస్త్రము దర్శనం కావాలా, లక్షణాలు ఏవి అంటే 5 లక్షణాలు చెప్తారు మన సంప్రదాయకులు. మొదటిది తన గురించి వివరణ ఉండాలి. రెండవది జగత్తును గురించినట్టు వివరణ ఉండాలి. మూడవది తనకు జగత్తుకు కారణమైన తత్వాన్ని గురించి వివరణ ఉండాలి. నాలుగవది తనకు జగత్తుకు ఉన్నటువంటి బంధాన్ని గురించి చెప్పాలి. ఆ బంధము విడుదలయ్యేది ఎట్లా చెప్పాలి, మోక్షాన్ని గురించి. ఈ 5 విషయాలు ఏ శాస్త్రం చెప్తున్నా ఆ శాస్త్రాన్ని దర్శనము అని పిలుస్తారు మన వాళ్ళు. తాను జగత్తు, తనకు జగత్తు కారణమైన ఒక తత్వము, తనకు జగత్తు పట్ల లేదా జగత్ కారణం పట్ల ఉన్నటువంటి బంధము, ఆ బంధము పోయే మార్గం మోక్షం. చూడండి, ఈ 5 విషయాలు ఏ శాస్త్రం చెప్తుందో ఆ శాస్త్రాన్ని దర్శనం అన్నారు. వీళ్ళందరూ చెప్పినారు. కపిల మహర్షి తన సాంఖ్య శాస్త్రంలో ఈ విషయాలని చెప్పినాడు. తనదైనటువంటి శైలిలో తన తపస్సుతో దర్శించినటువంటి వివరాలు చెప్పినాడు. అదేవిధంగా కణాద మహర్షి తన వైశేషిక దర్శనం అక్కడ ఈ విషయాలని చెప్పినారు. గౌతముడు న్యాయ దర్శనంలో కూడా ఈ అన్ని విషయాలు చెప్తాడు. దీని తర్క దర్శనము అంటారు. నైయాయికులు అంటారే వీళ్ళే.
జైమిని మహర్షి పూర్వమీమాంసా శాస్త్రమును, ఇది ఒక దర్శనం. ఎందుకైంది అంటే 5 విషయాలు వాళ్ళు చెప్తారు అని అర్థం. పతంజలి మహర్షి కూడా తన యోగ దర్శనంలో ఇవన్నీ విషయాలు చెప్తారు. అదేవిధంగానే బాదరాయణ మహర్షి ఈ ఉత్తర మీమాంస అంటే వేదాంత మీమాంసా దర్శనాన్ని కూడా ఇవన్నీ 5 విషయాలు చెప్తాడు. ఇదే వేదాంత దర్శనం. బాదరాయణ అని ఇంతే రాస్తారే కానీ బాదరాయణ వ్యాస అని మన సంప్రదాయకలు రాయలేదు. అందుకే ఆ ఋషి పేరు బాదరాయణ అంతే. బాదరాయణ మహర్షి ఈ మహాత్ముడు వేదాంత సూత్రాలు ఈరోజు మనకు కనిపిస్తూ ఉండే బ్రహ్మసూత్రాలు రాశారు. బ్రహ్మసూత్రాలకు ఆ పేరు ఆ రోజుల్లో లేదు. దాన్ని ఏమనేవారు అంటే వేదాంత మీమాంసా శాస్త్రమును లేదా శారీరక మీమాంసా శాస్త్రమును ప్రసిద్ధి ఆ రోజుల్లో. రాను రాను ఎవరో దీనికి బ్రహ్మసూత్రాలను పేరు పెట్టుకుని వచ్చేస్తారు. ఇప్పుడు అదే ప్రసిద్ధి ఉంది. ఈ దర్శనకారులలో అందరూ వేద ప్రామాణ్యమును అంగీకరించి ఉన్నను సాంఖ్య న్యాయ వైశేషికులు మాత్రం ముఖ్యముగా తమ తత్వవిచారమునకు తర్కమును అవలంబించరి. పూర్వోత్తర మీమాంసా దర్శనములు ఆ విధంగా కాక తమ సిద్ధాంతమునకు వేదమే ముఖ్య ప్రమాణమని అంగీకరించి వేద వాక్యార్థ విచారమునకు ప్రాధాన్యత అవసరమైనవి. చూడండి, ఇదొక ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ 5 విషయాలు చెప్పాలా. తన గురించి, జగత్తును గురించి, తనకు జగత్తుకు కారణమైన తత్వాన్ని గురించి, బంధాన్ని గురించి, మోక్షాన్ని గురించి ఇన్ని విషయాలు చెప్పాలి. ఇన్ని విషయాలు తమ దర్శనంలో చెప్పేటప్పుడు వీళ్ళు ఏం చేసినారు అంటే కొంతమంది వేదాలనే పరమ ప్రమాణంగా అంగీకరించినారు. ఇంకొంతమంది తర్కాన్ని ప్రధానంగా పెట్టుకొని వేదాలకు 2వ స్థానాన్ని ఇచ్చినారు. చూడు, ఇక్కడ 2 రకాల విభాగాలు. తర్కాన్ని ప్రధానంగా పెట్టుకొని వేదానికి 2వ స్థానాన్ని ఇచ్చేది. ఇంకో విభాగము వేదానికి ప్రధానం పెట్టుకొని తర్కాన్ని 2వదిగా పెట్టుకుని. సాంఖ్య న్యాయ వైశేషిక వీళ్ళంతా కూడా ఏం చేశారు అంటే తర్కమే వాళ్ళకు ప్రధానము. తర్కము అంటే ఊహయే ప్రధానము. ఊహ అంటే సామాన్యుల ఊహ కాదు. ఇది వీళ్ళు మహాతపస్సులు. కపిల, కణాద, ఈ పతంజలి వీళ్ళంతా మహాతపస్సులు. వీళ్ళు తపస్సుతో ఊహించినటువంటి విచారం ఇది. ఊహ అంటే తర్క అనే శబ్దానికి సంకుచిత అర్థాన్ని తీసుకోకూడదు. వీళ్ళు తాము ఊహించి తీర్మానించినటువంటి విచారానికి ప్రాధాన్యతనిస్తూ వేదానికి 2వ స్థానం ఇస్తారు. కానీ ఈ 6 మందిలో దర్శనకారుల్లో పూర్వమీమాంస ఉత్తరమీమాంస రాసినటువంటి వాళ్ళు ఉన్నారే, ఎవరు వాళ్ళు అంటే జైమిని, బాదరాయణ. ఈ మహాత్ములు ఇద్దరు కూడా వేదాన్నే ప్రధానంగా తీసుకొని తర్కానికి 2వ స్థానం ఇచ్చారు. ಇಲ್ಲ ಬೇರೆ ಬೇರೆ. సంశయం వేరు, ఊహ వేరు. ఊహించటము అంటే గుర్తు చూసి ఊహించటం. మన ఇంద్రియాలు ఏవో కొన్ని గుర్తులు చూపిస్తాయి. రంగు చూపిస్తాయి, ఒక శబ్దాన్ని వినిపిస్తాయి, ఒక స్పర్శను చూపిస్తాయి. దీన్ని బట్టి మనము మనసులో ఈ వస్తువు ఇది ఉండొచ్చు అని ఊహిస్తాం కదా, అది ఊహ. సంశయం అంటే ఇదా అదా అని అనిపిస్తుంది కదా, అది సంశయం. ఒక వస్త్రాన్ని చూపిస్తున్నాడు, ఈ వస్త్రము కాటన్దా లేదా నైలాందా అని చూస్తాం కదా, సంశయం వస్తుంది కదా. సంశయం వేరు, ఇది ఊహ. ఊహించటము అంటే తర్కించటం. కానీ వీళ్ళు ఊరికి తర్కించలేదు, తమ తపశ్శక్తితో తర్కించినటువంటి మహాత్ములు వీళ్ళు. అందుకే వీళ్ళు ఏం చేసినారు, ఉదాహరణకు సాంఖ్యులు జగత్తు యొక్క మూలాన్ని అర్థం చేసుకోవటానికి సత్వగుణము, రజోగుణము, తమోగుణం, ఈ 3 గుణాలను ఈ మహాత్ముడు ఊహించరు. కపిల మహర్షి ఈ 3 గుణాల యొక్క సామ్యావస్థ ఒకటి ఉంది, ప్రధాన అనే ఈ శబ్దంతో పిలువబడుతుంది. అదే తర్వాత పరిణామక్రమంగా ఈ జగత్తంతా ఇట్లా తయారైంది అని తాను ఊహించిండే ఒక సిద్ధాంతం. 3 గుణాల విచారము ఉపనిషత్తుల్లో అంటే వేదాల్లో లేదు. కానీ వీళ్ళు తర్కించిండేదే 3 గుణాల యొక్క విచారమే ప్రధానమైంది. వేదాలు గౌణమైనాయి వీళ్ళకి. కానీ ఈ పూర్వమీమాంస ఉత్తరమీమాంస రాసినటువంటి వాళ్లకు అట్లా కాకుండా వేదాన్ని ప్రధానంగా పెట్టుకున్నారు, తర్కాన్ని 2వదిగా పెట్టుకున్నారు. ఇంతే తేడా వాళ్ళకి వీళ్ళకి.
వాళ్ళు అవైదికులు కాదు, వేదానికి స్థానాన్ని ఇస్తున్నారు. వాళ్ళు తపస్సుకు మొదటి స్థానాన్ని ఇచ్చి రెండవదిగా వేదానికి ఇస్తున్నారు. వీళ్ళు వేదానికి మొదటి స్థానాన్ని ఇచ్చి తర్కానికి రెండో స్థానం ఇచ్చినారు. ఇంతే తేడా వచ్చింది. వేదాంతేతర దార్శనికులు ముఖ్యముగా తర్కమును ఆశ్రయించి దాని వలన నిశ్చితమైనదియే పరమార్థమని భావించి ఉండిరి. ఈ విధముగానే జైన బౌద్ధులను తర్కశ్రవణులైరి. వీళ్ళు ఏమనుకున్నారు అంటే వాళ్ళు తర్కించిండేదే వేదాల్లో ఉంది అని తీర్మానించేస్తారు. సాంఖ్యులు వాళ్ళు ఏం తర్కించరో అదే వేదాల్లో ఉంటుంది అంతే. యోగులు వాళ్ళు తర్కించిండేదే వేదాల్లో ఉంది అనుకుంది. అదేవిధంగానే నైయాయికులు వైశేషికులు కూడా వాళ్ళు తర్కించిండేదే వేదాల్లో ఉంది అనుకున్నారు. తర్వాత జైన బౌద్ధులు కూడా వీళ్ళు కూడా తర్కానికి శరణాగతలే, వాళ్ళే తర్కించరు అని అర్థం. ఈ ప్రపంచము యొక్క పరమార్థం ఏది అను విషయమున పరస్పరం ఖండించుకున్నట చేత ఈ దార్శనికుల యందు ఏకాభిప్రాయం లేదని స్పష్టమగును. ఈ తర్కం వల్ల సమస్య ఏమి అంటే, తర్కం ఉంటేనే ఊహ. అందరూ తపస్సులే వీళ్ళు. ఎందుకంటే జైన దర్శనం కావచ్చు, బౌద్ధ దర్శనం కావచ్చు, వీళ్ళంతా కూడా దార్శనికులు చిన్నవాళ్ళు కాదు, అల్పులు కాదు, మహా తపస్సంపన్నులు. ఇట్లాంటి వ్యక్తులు ఊహించినారు అన్న ఎంత గొప్ప వ్యక్తి ఊహించినా తర్కమే. తర్కం యొక్క స్వభావం ఏమి అంటే అది మారుతూ ఉంటుంది. ఊహ అది. ఊహకు నిలకడ ఉండదు. ఒకరి ఊహను ఇంకొకరు అంగీకరించరు. ఇది సమస్య. తర్కం ఎప్పుడు కూడా తర్కా ప్రతిష్టానాత్ సూత్రమే ఉంది. తర్కానికి నిలకడ లేదు అని. తర్కో ప్రతిష్ట శృతయో విభిన్నా అని వ్యాస మహర్షి అంటారే భారతంలో. తర్కానికి నిలకడ ఉండదు, ఊహకు నిలకడ ఉండదు. ఒకరు ఊహించింటే దాన్ని ఇంకొకరు ఒప్పుకోరు. అందువల్ల వీళ్ళేం చేసినారు, జగత్తుకు కారణమైంది ప్రధానము అని ఒక మహాత్ముడు, జగత్తుకు కారణమైంది అణువు అని ఇంకొకరు, జగత్తుకు కారణమైంది కర్మ అనే ఒక పదార్థం అని ఒకరు, జగత్తుకు కారణమైంది క్షణికమైనటువంటి బుద్ధి అని ఒకరు, లేదు శూన్యమే అని ఒకరు, లేదు ఈశ్వరుడే అని ఒకరు. ఇవన్నీ ఊహలే. నువ్వు దేన్ని నిజమని స్థాపించక సాధ్యమవుతుంది? జగత్తుకు కారణము ఈశ్వరుడే అని ఒకరు ఊహించడు అనుకోండి, ఇంకొకడు ఈశ్వరుడు లేడు, ప్రధానమే ప్రకృతియే కారణం అని ఒకరు వాదిస్తే ఇప్పుడు నువ్వేం చేసేకి సాధ్యమవుతుంది? ఈశ్వరుడు చూపించలేవు, ఆ ప్రధానాన్ని చూపించలేవు నువ్వు. ఎందుకంటే అది ఊహ, తర్కించేటది. నీవు అణువాదము అణుకారణవాదం ఉంటావు కదా, అణువుని ఎవరు చూడలేదు. ఈ రోజుల్లో కూడా పరమాణు శాస్త్రం ఇంత గొప్పగా ప్రసిద్ధి ఉన్న విజ్ఞాన శాస్త్రంలో ఒక భాగంగా పరమాణువు ఎవరు చూడలేదు. ఎంత ఆశ్చర్యం చూడండి. మరి పరమాణువుని దర్శించకుండానే ఇంత గొప్ప శాస్త్రం నిర్మించినామంటే నిర్మించినాం కదా, అంతే. ఇవన్నీ తర్కశాస్త్రాలే. విజ్ఞాన శాస్త్రము తర్కశాస్త్రంలో భాగమే. ఎందుకంటే తర్కిస్తూ పోవటం, తర్కం నిలకడలేదు. న్యూటన్ చెప్పింది, తర్వాత ఐన్స్టీన్ తీసేసినాడు, బాగా కరెక్ట్, ఇది అబద్ధమని. తర్వాత ఇంకా దానంతా తీసేసేవాళ్ళు వచ్చినారు. ఇది రోజు రోజుకు ఇట్లా మారుతూ ఉన్నాయి నిర్ణయాలు. రీసెర్చ్ జరుగుతూ ఉంది అంటే అంశాడు. దీనికోసమని అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా కోట్ల డబ్బు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమి అంటే గత సిద్ధాంతాలను తీసేయాలా, కొత్త సిద్ధాంతాలు స్థాపించాలి. ఎక్కడికి ఇది ముగుస్తుంది? ఇది ముగియదు. నిర్ణయాలు మారుతూ ఉన్నాయంటే మారని మంచిదే, నీవు మారినట్లల్లా మంచిదే, ఏం తప్పేం లేదు. ఎందుకంటే తర్కం యొక్క లక్షణమే ఇది. మారటంలో ఒక కొత్త విషయాలు వాడికి తెలుస్తాయి, అర్థమవుతాయి అని అర్థం. ఏదో పాతదే పట్టుకొని వేలాడే కంటే కొత్త విషయాలు తెలుసుకోవటం మంచిది కదా. ఇంకా లోతైన విషయాలు, విశాలమైన విషయాలు నీవు చేసుకోగలవు. అందుకే తర్కము కొంతవరకు మంచిది మనిషికి. కాకపోతే తర్కంలో ఒకరి మాట ఇంకొకరు వినటం లేదు, ఎవరి నిర్ణయాలు వాళ్ళవి. అందుకే వీటిల్లో ఏ సరైనటువంటి సిద్ధాంతం కూడా స్థిరంగా నిలబడదు. దీన్ని అంటున్నారు, ఈ ప్రపంచం యొక్క పరమార్థం ఏది అను విషయమున పరస్పరం ఖండించుకొనుట చేత ఈ దార్శనికుల యందు ఏకాభిప్రాయం లేదని స్పష్టమగును.
వీళ్ళలో ఏకాభిప్రాయం లేదు. తన గురించి కానీ, జగత్తున గురించి కానీ, తనకు జగత్తుకు కారణమైన తత్వాన్ని గురించి కానీ, బంధం అంటే ఏమో, మోక్షం అంటే తెలియదు. అంటే అస్పష్టత ఉంది అన్నది. పూర్వమీమాంసకుడు కుమారుల భట్టు ప్రశ్నిస్తున్నాయంట. కణాదో ఇది సర్వజ్ఞ కపిలో నీతికాప్రమా, కపిలో ఇది సర్వజ్ఞ కణాదో నీతికాప్రమా. చూడండి, కణాదుడు సర్వజ్ఞుడైతే కపిలుడు సర్వజ్ఞుడు కాదు అని చెప్పే ప్రమాణం ఏమి? కణాదుడు అంటే వైశేషిక దర్శనాన్ని తయారు చేసినటువంటి వాడు. కణాదుడు సర్వజ్ఞుడు అంటే కపిలుడు కాడు అనటానికి ఏం ప్రమాణం? ఒకవేళ కపిలుడే సర్వజ్ఞుడైతే కణాదుడు కాడు అనడానికి ఏం ప్రమాణం అని వాళ్ళని ప్రశ్నించరు. అంటే ఏ రకంగానూ ఎవరు ఓడిపోరు. వాళ్ళ దర్శనం పంథాలో వాళ్ళు తర్కిస్తూ పోతారు, వీళ్ళ దర్శనం పంథాలో వీళ్ళు తర్కిస్తూ పోతారు. వీళ్ళు ఓడిపోరు, వాళ్ళు ఓడిపోరు. ఇవి సమాంతరంగా అన్ని దర్శనాలు సాగుతూనే ఉంటాయి. అట్లయిపోతుంది. ఇప్పుడు ప్రజలు దేన్ని అనుసరించాలా? ఇది కష్టమైపోతుంది అని సాంఖ్యులను ప్రశ్నించి వారిరువురును సర్వజ్ఞులైన ఎడల వారిలో అభిప్రాయ భేదములకు కారణమేమి? ఒకవేళ వాళ్ళిద్దరూ సర్వజ్ఞులే అయితే, కపిలుడు సర్వజ్ఞుడే, కణాదుడు సర్వజ్ఞుడే, మరి వీళ్ళు అభిప్రాయ భేదాలు ఎందుకు వచ్చినాయి సర్వజ్ఞులు అయితే వీళ్ళు అని కుమారుల భట్టు ప్రశ్నిస్తున్నాడంట. తార్కిక సాంఖ్యులను నిరుత్తరులుగా చేశాను, కానీ వాళ్ళ దగ్గర ఉత్తరం లేదు ఈ ప్రశ్నకు. కానీ కాలక్రమమున ఈ మీమాంసకుల అపౌరుషేయవాదమునందును జైన బౌద్ధులు దోషములను చూపించి వారిని ఎదుర్కొనిరి. సరే, మీమాంసకులు ఉన్నారు కదా, పూర్వమీమాంస ఉత్తర మీమాంస అని చెప్పుకుంటున్నాం కదా, వీళ్ళకి వేదం ప్రమాణం, ప్రధానము ప్రమాణం. రెండవ తర్కం, వీళ్ళను కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. జైన బౌద్ధ వీళ్ళంతా కూడా వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. అవునయ్యా, మీరు వేదాలే ప్రమాణం అంటున్నారు కదా, మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని ఎదుర్కొందిరి. అనంతరము శ్రీ శంకర భగవత్పాదులచే వేదాంత దర్శనం ప్రచారం ఒకటచే జైన బౌద్ధ సిద్ధాంతములు అడగంటినవి. తర్వాత శంకరాచార్యుల అవతరణ తర్వాత వాళ్ళు ఏ భాష్యాన్ని నిర్మించారో ఒక వేదాంత శాస్త్రానికి ఒక సరైనటువంటి క్రమాన్ని అందరికీ ప్రచారం చేసినట్టు అయింది. ఇప్పుడు అన్నీ శాంతించినాయి. ఎందుకు శాంతించినాయి అని తర్వాత చెప్తారు సమాధానం. వేదాంతేతర దర్శనములలో ఒక వ్యవస్థితమైన విచారక్రమం లేకుండాటచే అవి కాలక్రమమున అదర్శనములైనవి. వేదాంత దర్శనము అంటే ఉత్తరమీమాంసా దర్శనం, ఇదొక్కటే మిగిలిపోయింది. మిగతావన్నీ కూడా కాలక్రమంలో అదర్శనాలు అయిపోయినాయి, కనిపించకుండా పోయినాయి అని ఒకటి అర్థము. రెండవది అదర్శనములు అంటే దర్శనములు కాకుండా పోయినాయి, ఎందుకంటే 5 విషయాలు సరిగ్గా వివరించలేదు అనర్థం. ఇప్పటికి చూడు, సాంఖ్యులు వీళ్ళు, యోగులు వీళ్ళు అని మనం చెప్పలేం. వేదాంతులు అయితే ఉన్నారు. ఎందుకు వాళ్ళంతా లేకుండా పోయినారు అంటే ఒక వ్యవస్థితమైన విచార క్రమం లేదు, ఇంతే చెప్పాల్సింది. కానీ వేదాంత దర్శనము సాంఖ్యాదుల వలె కేవలం తర్కమును ఆశ్రయింపక, చూడండి వేదాంత దర్శనం ఎందుకు నిలబడింది? ఇది ఇన్ని అదర్శనాలు అయిపోయినా కూడా వేదాంతం మాత్రం నిలబడడానికి కారణమేమి అంటే చెప్తున్నారు. సాంఖ్యాదుల వలె అంటే మిగతా దార్శనికుల వలె కేవలం వేదాంతము తర్కమును ఆశ్రయించలేదు. పూర్వమీమాంసకుల వలె కేవలం వేదమును మాత్రం ప్రమాణంగా అంగీకరింపకుండా, చూడండి పూర్వమీమాంసకులకి వేదం ఒకటే ప్రధాన ప్రమాణం, మిగతా వాళ్లకు తర్కమే ప్రధాన ప్రమాణం. వేదాంతులు ఇది సరిగలేదు అది సరిగలేదని అంగీకరింపక శృతిని, అనుభవ సమ్మతమైన తర్కమును, సార్వత్రిక అనుభవమును తమ సిద్ధాంతమునకు ప్రమాణములని అంగీకరించనని శ్రీ శంకరులు చెప్తున్నారు. అంటే వేదం ప్రమాణమే, ఇది మొదటిదే తీసుకో. దానికంటే ప్రమాణము అనుభవ సమ్మతమైన తర్కం, ఎందుకంటే వేదాలు చెప్తున్నాయి తర్కాన్ని. దానికంటే ప్రమాణము మనందరి యొక్క ఇప్పటికీ ఉండే అనుభవం, సార్వత్రిక అనుభవం. ఇవి ఒకదానికంటే ఒకటి గొప్ప ప్రమాణాలు. సార్వత్రికానుభవ అంటున్నాను కదా, సార్వత్రికానుభవ అంటే అందరికీ ఇప్పుడే ఉండే అనుభవం. ఊరికే తర్కించినాము మీరంతా ఒప్పుకోండి కాదు, మీ అనుభవంలో ఉందయ్యా, నీవు ఒప్పుకుంటే ఒప్పుకో, లేకుంటే లేదు. ఒప్పుకొని తీరాల అనుభవాలు ఉండేదాన్ని. ఏది అనుభవానికి వస్తుందో దాన్ని కాదనేకి సాధ్యం కాదు. నహి దృష్టే అనుపపన్నం, చూడండి ఒక న్యాయం.
ఏది అనుభవానికి వస్తుందో దాన్ని కాదనేకే సాధ్యం కాదు. సుషుప్తిలో ఏ ప్రపంచము లేదు అంటామే, ఇది సార్వత్రిక అనుభవం, అందరికీ ఇప్పటికీ సిద్ధంగా ఉండే అనుభవం. ఎవరైనా ఉండు నీవేం చెప్పినావు, నేను నిద్రపై చూసుకుని వస్తాను, సుషుప్తిలో అది ఉందో లేదో అని అంటాడా? లేదు. ఇప్పటికీ సిద్ధంగా నీవే చెప్తావు అవును. కళ నాలోనే కనిపించింది అంటారు. అందరికీ తనలోనే కనిపిస్తుందే కానీ తన కళ ఇంకొకరిలో కనిపించదు. కళ ఒక గూటిలో కనిపించదు, ఒక రూమ్లో కనిపించదు, తనలోనే కనిపించడం నిజం. స్వప్నము తనలోనే కనిపించింది అని ఒక మాట చెప్తాను అనుకోండి. ఇది సార్వత్రిక అనుభవం. సార్వత్రిక అనుభవమే ప్రధానమైన ప్రమాణం. ఈ అనుభవానికి అంగంగా ఒక తర్కాన్ని ఒప్పుకోవటం, ఆ తర్కమే వేదాల్లో ఉపనిషత్తుల్లో ఉంది కాబట్టి వేదాలు ప్రమాణాలైనవి. అంటే వేదాలు ప్రమాణాలే, దానికంటే వ్యాపకంగా అనుభవంగా తర్కం ప్రమాణమే, దానికంటే వ్యాపకంగా సార్వత్రిక అనుభవం ప్రమాణం. సార్వత్రిక అనుభవం మీద ఆధారపడినటువంటి సిద్ధాంతం కాబట్టి ఇది ఎప్పటికీ నిలిచిపోయింది. దీన్ని తోసివేసేది సాధ్యమే కాదు. శంకరాచార్య కాలం నాటికి ఏ సిద్ధాంతం ఎట్లా ఉండిందో ఈ రోజుకి అట్లే సిద్ధాంతం అట్లే తెలుసుకోవాలి. ఇది వస్తంత్రం, దాన్ని వివరిస్తాను. ఈ మాట శంకరాచార్యులు ఎక్కడన్నారు చూడండి, ఇది భాష్యాల్లో ఉండే ఒక మహావాక్యం. నధర్మ జిజ్ఞాసాయామివ శ్రుత్యాదయ ఏవ ప్రమాణం బ్రహ్మ జిజ్ఞాసాయాం కింటు శ్రుత్యాదయ అనుభవాదయశ్చ యథా సంభవం ఇహ ప్రమాణం. సూత్రభాష్యంలో 1:1-2. ఇక్కడ ఏమంటున్నారు అంటే ధర్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస అని 2 రకాల జిజ్ఞాసలు ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ధర్మ జిజ్ఞాస అనేది కర్త యొక్క బుద్ధికి అధీనంగా ఉంటుంది. వీడు ఒక ధర్మాన్ని ఆచరించాలా అని తను తెలుసుకొని తన అనుకూలాన్ని బట్టి, తన పరిస్థితులను బట్టి, తన సామర్థ్యాన్ని బట్టి వాడు దాన్ని ఆచరిస్తాడు. దీనికి శంకరాచార్య ఉదాహరిస్తారు. కర్తుం అకర్తుం అనితావా కర్తుం శక్యం. ఏదో ఒక ధర్మాన్ని చెప్తారు, ఆ ధర్మాన్ని తాను చేయటానికి సిద్ధమవుతాడు. కొన్నిసార్లు ఇంకో రకంగా చేస్తాడు, అనుకూలం లేదని, సామర్థ్యం లేదని, లేదా పూర్తిగా మానుకుంటాడు, వద్దులేదు. ఎందుకంటే అన్ని ధర్మాలను ఒక వ్యక్తి చేయలేడు కదా. ధర్మ జిజ్ఞాసలో వీనికి అవకాశం ఉంది అనర్థం. కానీ బ్రహ్మ జిజ్ఞాసలో ఇట్లా అవకాశాలు ఉండవు. కర్త యొక్క బుద్ధికి అధీనంగా ఉంటుంది, ఇది వస్తువుకు అధీనమైంది బ్రహ్మ జిజ్ఞాస. అందుకే ధర్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస అని 2 భాగాలుగా శాస్త్రం ఉంది. స్వామివారు శాంకర వేదాంత సార అనే గ్రంథంలో ప్రారంభంలో ఒక వివరణిస్తారు. శాస్త్రం అంటే 2 అర్థాలు ఉన్నాయి. శాసనాత్ శాస్త్రం, శినష్టీతి శాస్త్రం. శాసనాత్ శాస్త్రం అంటే ఇట్లా ఉండు అని శాసిస్తుంది, ఇది చెయ్యి అని శాసిస్తుంది, ఈ ధర్మాన్ని ఆచరించు అని శాసిస్తుంది, ఈ గుణాలు పెంచుకొని శాసిస్తుంది. శాసించటం అంటే ఇట్లా ఉండు అని ఆర్డర్ చేసేది. ఇదొక భాగం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాస అని విడదీసి వాళ్లకు బాధ్యతలను అప్పచెప్పి ఇవి చేయండి అంటుంది. చూడండి, శాసనాత్. ఇది శాసనాత్ అంటే శాసన విభాగం. ఇది ఈ వాక్యాల్లో ఉదాహరణకు సత్యం వద, ధర్మం జర, స్వాధ్యాయాన్ మా ప్రమద. ఈ వాక్యాలు ఉన్నాయే, మాతృదేవో భవ, పితృదేవో భవ. ఈ వాక్యాలను నేరుగా ఉపనిషత్తు చెప్తున్నా, తైత్రీయ ఉపనిషత్తు. ఇది ధర్మ జిజ్ఞాస, శాసన భాగం. ఇంకో భాగం ఉంది, అది శినష్టి శాస్త్రం. శినష్టి అంటే విసినష్టి, వివరించటం, వస్తువుని వివరిస్తుంది. ఇదొక శాస్త్ర భాగం. అక్కడ ఏ శాసనం ఉండదు, వస్తువుని గురించి చెప్తుంది. జగత్ కారణమైన ఒక తత్వము, సత్యము, జ్ఞానము, అనంతము అయి ఉంది, విజ్ఞానము, ఆనందము అయి ఉంది, స్వయం జ్యోతి స్వరూపంగా ఉంది, అసంగ అద్వితీయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసుకోవాలి.
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ విజ్ఞానమానందం బ్రహ్మ. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేసేది శాసనం అది కాదు. అది జగత్ కారణతత్వాన్ని వివరిస్తుంది. వివరణ విను. ఆ వినటంతో ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటంతోనే నీకు మహాపురుషార్థం లభిస్తుంది. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. చూడండి, బ్రహ్మవిత్ బ్రహ్మను తెలుసుకునేవాడు పరమ పురుషార్థాన్ని అందుకుంటాడు. కాబట్టి బ్రహ్మమును వివరిస్తున్నాను, ఇదిగో తెలుసుకో అని చెప్తా. వస్తువును వివరించటము ఒక భాగమైతే శాసించటము రెండవ భాగం అయితే. శాసించటంలో దీనంతా కూడా ధర్మ జిజ్ఞాస అంటాం. వస్తు వివరణ ఇచ్చే భాగానంతా కూడా బ్రహ్మ జిజ్ఞాస, తత్వ జిజ్ఞాస అంటాం. ధర్మ జిజ్ఞాస అంతా కూడా కర్తకు అధీనంగా ఉంటుంది, కర్త బుద్ధికి అధీనంగా ఉంటుంది. వాడు చెప్పినటువంటి విచారాలు చేస్తాడు, ఆయా కాలానికి యుగానికి అనుకూలంగా వాడు కొన్ని వదిలేస్తాడు, ఇంకో రకంగా చేస్తాడు, ఇవంతా ఉంటాయి. కానీ వస్తుతంత్రంగా ఆ విషయాన్ని వివరిస్తున్నారు కదా, తత్వాన్ని, ఇది ఎట్లుండే అట్లా తెలుసుకోవాల్సిందే అంతే. దీనికి ఒక ఉదాహరణ అంటే, పుస్తకాన్ని సరస్వతి అని భావన చేసుకో. ఇట్లా చేసుకోవటం వల్ల నీకే మంచిది. పుస్తకాన్ని సరిగా పెట్టుకుంటావు, ర్యాక్లో పెట్టుకుంటావు, జాగ్రత్తగా కాపాడుకుంటావు, ఇదంతా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ కింద పెట్టుకుని కూర్చోవు, ఎందుకంటే విలువైంది, తరతరాలకి అందాల్సిన పుస్తకం అది. పుస్తకాన్ని సరస్వతిని భావన చేసుకోవటం వల్ల అది నీకు ప్రయోజనం ఉంది. కానీ ఇది అందరూ చేసుకోవచ్చా, అందరూ చేసుకోవాలనా అని అడిగితే అట్టలేదు. శాస్త్రాలు శాసిస్తున్నాయి, నీవు చేసుకుంటే మంచిదే. ఒక ముస్లింకి చెప్తే ఆ విషయాన్ని వాడు చేసుకోడు. ఎవరో ఏ దేశాల్లో ఉండే వ్యక్తులకు పుస్తకాల మీద ఆ భావన రాదు. మన శాస్త్రాలు పుస్తకాన్ని సరస్వతి అని చెప్తున్నాయి, ఆ భావన చేసుకుంటే నీకు మంచిదంత. కానీ పుస్తకాన్ని పుస్తకంగా తెలుసుకోవటం ఇంకోటి ఉందే. ఇది చూడు, ఇది వస్తు తంత్రం. అది అందరూ అట్లా తెలుసుకోవాల్సిందే. నేను ఇస్లాము, నేను క్రిస్టియన్ను, నేను హిందూ, నేను అట్లా తెలుసుకుంటాను, ఇట్లా తెలుసుకుంటాను అంటే పుస్తకాన్ని పుస్తకంగానే తెలుసుకోవాలి అందరూ కూడా. పుస్తకాన్ని సరస్వతిగా తెలుసుకోవటము ఒక భాగం మాత్రమే. వీళ్ళు హిందువులు మాత్రమే, హిందువుల్లో కూడా ఆస్తికులు మాత్రమే, శాస్త్ర శ్రద్ధ ఉండేవాళ్ళు మాత్రమే తెలుసుకుంటే వాళ్ళకు ప్రయోజనం ఉంది, మంచిదే. కానీ పుస్తకాన్ని పుస్తకంగా తెలుసుకోవాలంటే అందరూ అట్లా తెలుసుకోవాల్సిందే. రెండవ ఉదాహరణ అంటే అగ్ని. అగ్నిని ఒక దేవతగా మన శాస్త్రాలు చెప్తాయి. అగ్నికి 7 నాలుకలు ఉన్నాయి. ఒక విగ్రహాకారాన్ని చూపించి అగ్ని ఇట్లా ఉంటాడు, ఇదిగో ఋగ్వేదానికి ఆయనే ఒక దేవత, ఆ దేవతకు 7 నాలుకలు ఉంటాయి. కాళీ కరాళీ చ మనోజవాచ సులోహితాయా చ సుధూమ్రవర్ణ స్ఫులింగిని విశ్వరుచి చ దేవి లేలాయమాన ఇది సప్తజిహ్వాః. సప్తజిహ్వ అంటే 7 నాలుకలు. 7 నాలుకలు ఏవి అంటే, మనం జ్వాల కనిపిస్తున్నప్పుడు అగ్ని అక్కడ ఎర్రగా కనిపిస్తుంది, ఒక చోట పసుపు కలర్లో కనిపిస్తుంది, నల్లగా కనిపిస్తుంది, ఇంకా నీలంగా కనిపిస్తుంది. ఈ రంగులు కనిపిస్తున్నాయి కదా, వీటిని నాలుకలు అంటున్నారు అంతే. సరే ఉండని అంటే, ఇక్కడ 7 నాలుకలతో ఉన్నటువంటి ఒక దేవతను నీ భావన చేసుకోవటం వల్ల నీ యజ్ఞాలకు, హోమాలకు, నీ కర్మకాండకంతా కూడా ఒక భావన పెరుగుతుంది, మంచిది. కానీ అగ్నిని వస్తు స్వరూపంగా తెలుసుకోవాలంటే, అగ్ని ఉష్ణంగా ఉంది, వెలుతురుతో ఉంటుంది, రంగుతో ఉంటుంది, ఇట్లా తెలుసుకోవాలి నువ్వు. నీకు వేదాలు చెప్తున్నటువంటి ఆ దేవతా రూపం మీద భావన వస్తే ఇట్లా తెలుసుకుంటావు. కానీ అందరూ ఇట్లా తెలుసుకోవాలనే నియమం అయితే లేదు. అందరూ తెలుసుకునేది ఎట్లా? అగ్నిని ఉష్ణంగా ఉందని తెలుసుకోవాలా. ఇది వస్తు వివరణ అంట, వస్తుతంత్రం అంటే ఇది. అగ్నిని వేడిగా ఉందని తెలుసుకోవాలా, అగ్ని అంటే ఒక రంగుతో ఉంటుందనే తెలుసుకోవాలా, అగ్ని వెలుతురునిస్తుందనే తెలుసుకోవాలా. ఇంకా ఈ రకం కాకపోతే ఇంకా ఎట్లా తెలుసుకునే అవకాశం లేదు. అగ్నిని ఒక దేవతగా తెలుసుకుంటాను అంటే అది భావన, అది ధర్మ జిజ్ఞాస, అది కర్తృతంత్ర. పురుషతంత్ర అన్న అది ఒకటి. కానీ ఇది వస్తుతంత్ర అంటే వస్తువుకు అధీనంగా దాన్ని తెలుసుకోవాలని అర్థం. ఈ విధంగా అగ్నిని అగ్నిగా తెలుసుకోవటము ఒకటైతే, అగ్నిని దేవతగా తెలుసుకోవటం ఇంకొకటి.
అగ్నిని దేవతగా తెలుసుకోవాలంటే నీకు వేదాలు పురాణాలే ప్రమాణాలు. అగ్నిని అగ్నిగా తెలుసుకోవాలంటే నీ అనుభవం ప్రమాణం. ముట్టుకొని చూడు, ఉష్ణంగా ఉంది తెలుస్తుంది. చూడు, ఇక్కడ అనుభవం ప్రమాణం అవుతుంది, అక్కడ శాస్త్రం ప్రమాణం అవుతుంది. నీకు ఎక్కడ కూడా అగ్నిని చూస్తే అగ్ని దేవత కనిపించలేదు. నీకు అగ్నిని చూస్తున్న వెంటనే ఒక అగ్ని దేవత కనిపిస్తాడా నీకేమైనా? అట్లా ఉండదు. అంటే అక్కడ నీకు ప్రత్యక్షానికి సాక్షాత్కారానికి అవకాశం లేదు. నీ అనుభవానికి గోచరం కాదు అది, కానీ నీవు భావన చేసుకోవాలా అంటుంది శాస్త్రం. అందుకే ధర్మ జిజ్ఞాసకు శాస్త్రం ఒకటే ప్రమాణం. శాస్త్రం అంటే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవే ప్రమాణాలు అంతే. కానీ బ్రహ్మ జిజ్ఞాస లేదా వస్తు జిజ్ఞాసకు ఏది ప్రమాణం అంటే నీ అనుభవం ప్రమాణం. తాకి చూడు, అగ్ని నీకు వేడిగా ఉందో తెలుస్తుంది. కంటితో చూడు, రంగుతో ఉందో తెలుస్తుంది. కంటికి ఏదైనా వస్తువుని చూడు, ఆ అగ్ని నీకు వస్తువుని చూపిస్తుంది, వెళ్తునిస్తాను. అంటే నీ అనుభవమే ప్రమాణం ఏం చూడు. ఇక్కడ ధర్మ జిజ్ఞాసలో అనుభవాన్ని ప్రమాణంగా తీసుకోవటం లేదు, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. పుస్తకాన్ని సరస్వతి అని తెలుసుకోవటంలో కానీ, అగ్నిని ఒక దేవతగా తెలుసుకోవటంలో కానీ, తల్లిని దేవతగా భావించమని చెప్పటంలో కానీ, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? అతిథి దేవో భవ అన్నప్పుడు అతిథిని దేవతగా భావన చేసుకో అని. ఇది ధర్మ జిజ్ఞాస. వీటికంతా శాస్త్రం ప్రమాణం. అందుకు ఇక్కడ అంటున్నారు శృత్యాదయ ఏవ ప్రమాణం ధర్మ జిజ్ఞాసాయ. శృత్యాదయ అంటే శృతులు, స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా ప్రమాణాలు. ఇంకా చెప్పాలంటే మహాత్ముల వాక్యాలు ఇవన్నీ వేసుకోండి. కానీ బ్రహ్మ జిజ్ఞాసలో, తత్వ జిజ్ఞాసలో ఏ ప్రమాణాలు అంటే శృత్యాదయ అనుభవాదయశ్చ యథాసంభవం ఇహ ప్రమాణం. శృత్యాదులు ప్రమాణాలే దీనికి. ఎందుకంటే తత్వాన్ని తెలుసుకోవాలన్నప్పుడు శృతి లేకుండా ఎట్లా తెలుసుకుంటావు? అది సత్యం, జ్ఞానం, అనంతం అని చెప్తా ఉంది. ఇది సినష్టీతి శాస్త్రం అనే నిర్వచనాన్ని బట్టి వస్తు వివరణ ఇస్తూ ఉంది. అందుకే శృతి ప్రమాణమే. దానికంటే ఎక్కువగా యుక్తి, శృతియే చెప్తున్నటువంటి యుక్తులు కొన్ని ఉన్నాయి. ఆ యుక్తులు ప్రమాణం, తర్కమే ప్రమాణం. దీని అనుభవంగా తర్కం అన్నారు. దానికంటే వ్యాపకంగా సార్వత్రికానుభవం ప్రమాణం. ఇక్కడేమన్నారు అంటే యథాసంభవం అన్నారు. ఈ మాట చాలా ముఖ్యం. ఎందుకు ఈ మాట వచ్చింది అంటే, ఒకటి ధర్మ జిజ్ఞాస, రెండవది బ్రహ్మ జిజ్ఞాస అన్నాం. బ్రహ్మ జిజ్ఞాసలు మళ్ళీ రెండు రకాలు. బ్రహ్మ జిజ్ఞాసలో సగుణ బ్రహ్మ జిజ్ఞాస, నిర్గుణ బ్రహ్మ జిజ్ఞాస అని రెండు రకాలు. మరి సగుణ బ్రహ్మ జిజ్ఞాస దేనికోసము అంటే ఉపాసన కోసం విధించబడింది, ఉపనిషత్తులో అని చెప్తున్నారు. అది కూడా. నిర్గుణ బ్రహ్మ జిజ్ఞాస అంటే తత్వం యథాతథంగా చెప్పినటువంటి. అందుకే ఇక్కడ యథాసంభవం అంటే ఆయా సందర్భం వచ్చినప్పుడు అని అర్థం. ఎందుకంటే సగుణ బ్రహ్మ జిజ్ఞాస వచ్చినప్పుడు అనుభవాన్ని తీసుకోకూడదు, మన శృతి తీసుకోవాలి. అది శృతి, స్మృతి, ఇతిహాసాలు, పురాణాలు, మహాత్ముల వాక్యాలు ఇవి తీసుకోవాలి ఉపాసనకి, సగుణ బ్రహ్మ జిజ్ఞాసకు. నిర్గుణ బ్రహ్మ జిజ్ఞాసకు మాత్రమే నీవు అనుభవాంగ యుక్తిని, సార్వత్రిక అనుభవాన్ని తీసుకోవాలి. అందుకే ఇక్కడ యథాసంభవం అనే మాటను వాడినారు అని చెప్తారు అని వచించరి. శ్రీ శంకరాచార్యుల పరమ గురువులకు శ్రీ గౌడపాదాచార్యులు అద్వైత వేదాంత దర్శనం యొక్క వైశిష్ట్యమును తమ మాండూక్య కారికల ఎందలి అలాత శాంతి ప్రకరణ ఆరంభమున ఒక మంగళ శ్లోకమున ఈ విధంగా వచించరి. ఈ వేదాంత దర్శనము లేదా అద్వైత వేదాంత దర్శనం యొక్క గొప్పతనం, వైశిష్ట్యం అంటే గొప్పతనం. ఈ గొప్పతనాన్ని కారికల్లో గౌడపాదాచార్యులు అంటే శంకరాచార్యుల యొక్క గురువులకు గురువు, పరమ గురువు ఈ మహాత్ముడు ఇట్లా వివరిస్తున్నాడు. అస్పర్శయోగో వై నామ సర్వసత్వ సుఖోహిత అవివాదో అవిరుద్ధశ్చ దేశదస్తం నమామ్యహం అనగా, ఈ వేదాంతము అద్వితీయ బ్రహ్మమును ప్రతిపాదించుట చేత అస్పర్శయోగము అనబడును. ఈయది సర్వప్రాణులకు సుఖదాయకము. ప్రాపంచిక విషయములు సుఖదాయకములైనను హితకారకములు కావు. కానీ వేదాంత శాస్త్రము సుఖదాయకమే కాక హితకారకము కూడా. కావుననే వేదాంతము అవివాదము అనగా ఇతర పక్షముల వాద వివాదములకు ఇందు ఆస్పదము లేదు. కావున అవిరుద్ధము అనగా సర్వసమ్మతము.
ముముక్షువు వేదాంత ప్రతిపాద్యమైన పరమార్థమని తెలుసుకున్నట్టుకు 2 విధములైన దృష్టికోణముల తెలుసుకుని ఉండవలేను. గౌడపాదాచార్యులు ఈ అద్వైత వేదాంత దర్శనం యొక్క వైశిష్ట్యాన్ని, గొప్పతనాన్ని ఈ శ్లోకంతో చెప్తున్నారు. ఏమని అంటున్నారు అంటే అస్పర్శ యోగ. ఈ వేదాంతాన్ని మొట్టమొదటి ఏమన్నారు అంటే అస్పర్శ యోగం. ఇది దేనికి అంటుకోదని అర్థం. ఏదైతే అద్వితీయ తత్వం, ఒకటే తత్వం ఉండిపోయిందో ఆ తత్వంలో ఈ అవస్థ, ప్రపంచం ఇదంతా కూడా కనిపించినా, ఉన్నా, కరిగిపోయినా ఈ ప్రపంచానికి దానికి ఏ మాత్రం అంటూ ఉండదు. అది అస్పర్శ యోగం. సినిమా తెర మీద ఎన్నో సినిమాలు ఆడిపోయినాయి. ఆ సినిమాల్లో ఎన్ని రంగులు కనిపించినాయో, ఎన్నిసార్లు వర్షం వచ్చిందో, ఎన్నిసార్లు అగ్ని ప్రమాదాలు జరిగినాయో, కానీ ఆ తెరకు మాత్రము ఏది సంబంధం లేదు అంటాం కదా. కానీ తెర లేకుంటే జరుగుతుందా? జరగదు. తెర యొక్క ఉనికి మీదనే ఈ మొత్తం సినిమా ఆడినా, సినిమాల్లో కనిపించినటువంటి ఏ ఒక్క అంశము కూడా దాన్ని తడపలేదు, కాల్చలేదు, ఏమి చేయలేదు. దీన్ని అంటారు అస్పర్శ యోగ. వేదాంత శాస్త్రం అంటే మన స్వరూపం ఎట్లాంటిది అంటే అస్పర్శ స్థితి. మన స్వరూపం మీద ఎంత పెద్ద అవస్థ కనిపించి, ప్రపంచం కనిపించి, దాంట్లో ఎన్ని విషయాలు జరిగినా తన నిజ స్వరూపానికైతే ఇవి ఏవి సంబంధించినవి కావు. అందుకే అద్వైత వేదాంత దర్శనము అంటే అది అస్పర్శ యోగం. రెండవది సర్వసత్వ సుఖోహిత. ఈ వేదాంత శాస్త్రం నీకు సుఖాన్ని ఇస్తుంది, హితాన్ని ఇస్తుంది. సుఖము, హితము. ఎందుకంటే మనిషికి సుఖాలు అంటే ఇష్టం. మంచి మంచి పదార్థం తినేటప్పుడు సుఖం అనిపిస్తాడు, ఇంకా ఏదో స్పర్శలో సుఖం అనిపిస్తాడు. సుఖాలన్నీ హితాలు కావు. షుగర్ పేషెంట్లకి తీయటి పదార్థము సుఖాన్ని ఇస్తుంది, వాళ్ళకి ఇవ్వదాన్ని ఇస్తుంది, కానీ అది హితం కాదు. వేదాంత శాస్త్రం అట్లా కాదు, సుఖాన్ని ఇస్తుంది, హితాన్ని కలిగిస్తుంది అన్నర్థం. సర్వసత్వ సుఖోహిత. అన్ని రకాలుగా నీకు సుఖాన్ని, హితాన్ని చేకూర్చగలిగేది. అంటే వేదాంతాన్ని తెలుసుకునే వాడికి పరిపూర్ణ సుఖము లభిస్తుంది. ఆ సుఖము హితమైంది కూడా వాడికి. ప్రపంచంలో ఉండే సుఖాలు నీకు దొరకవచ్చు కష్టపడితే, కానీ అవి హితాలు కాదు. చూడండి, వేదాంత శాస్త్రం వల్ల వచ్చే సుఖం ఉంది కదా, అది హితమైన సుఖం. ప్రపంచంలో వచ్చే సుఖం అంతా కూడా అది హితమైంది కాకపోవచ్చు. అందుకనే వేదాంత దర్శనం అనేది సర్వసత్వ సుఖోహిత. తర్వాత అవివాద. వేదాంత దర్శనానికి వేరే వాళ్లకు ఎవరికి ఏ వివాదము లేదు, ఎవరితో విరోధము లేదు. చూడండి ఎంత గొప్ప సిద్ధాంతం. ఎందుకంటే ఎవరితోనూ వివాదము పెట్టుకోరు, ఎవరితో విరోధము పెట్టుకోరు అన్నట్టు. వివాదం పెట్టుకునేది ఎప్పుడు అంటే వీడొక ఊహ, వాడొక ఊహ ఊహిస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు వాడే కరెక్ట్ అంటాడు, వీడే కరెక్ట్ అంటున్నాడు. దేవుడు లేడు అని వాడు, దేవుడు ఉన్నాడని వీడు. ఏమైపోతుంది ఇట్లా చేస్తే? వాడు రాత్రంతా వధిస్తాడు, వీడు రాత్రంతా వధిస్తాడు. స్వామివారు ఒక జరిగిండే సంఘటన చెప్తారు. ఒక గ్రామం ఉండిందంట. ఆ గ్రామంలో తూర్పు దిక్కున ఒక ఆశ్రమం ఉండింది, ఉత్తర దిక్కున ఇంకొక ఆశ్రమం ఉండింది. ఈ ఆశ్రమంలో ఉండేవాడు ఆస్తికుడు, దేవుడు ఉన్నాడు అని ఎవరు ఊర్లో వాళ్ళు అక్కడ పోయినా అయ్యా దేవుడు ఉన్నాడు అయ్యా, అది ఆస్తికులు చెప్పేది. ఈ వైపుకు వీళ్ళు ఈ ఆశ్రమానికి వస్తే దేవుడు లేడని వీడు చెప్తారు. ఇట్లా ఈ ఊర్లో వాళ్ళకి వీడిది కరెక్టా వాడిది కరెక్టా అర్థం కాకుండా వాడు. వీళ్ళంతా తీర్మానించారంట, వీళ్ళిద్దరిని ఒకచోట కూర్చోబెడతాము అని ఏదో ఒక కట్ట మీద చర్చకు తీసుకొచ్చిన వీళ్ళిద్దరిని. మీరిద్దరూ చర్చించండి, ఏదో ఒక నిర్ణయించండి, దాన్ని మేమంతా అనుసరిస్తాం ఊర్లో వాళ్ళంతా కూడా, మంచిది అని ఒక రోజంతా వీళ్ళిద్దరూ చర్చించుకున్నారు. చర్చించుకొని రాత్రంతా చర్చించినారు. తెల్లవారింది, ప్రజలంతా కూడా కళ్ళు తెరిచి చూస్తారు వీళ్ళు ఏం నిశ్చయం చేసినారో ఏమో అని. ఆస్తికుడు నాస్తికుడైనాడంట, నాస్తికుడు ఆస్తికుడైనాడంట. మళ్ళీ 2 పార్టీలు అట్లే ఉన్నాయి. అంటే వీడిదంతా విని వాడు తన సిద్ధాంతాన్ని మార్చుకున్నాడు, వీడిని విని వీడి సిద్ధాంతం మార్చుకున్నాడు అని అర్థం. అంతే. ఇప్పుడు ఏమైంది అంటే ఊరికే మళ్ళీ 2 పార్టీలే ఉంది. ఎందుకంటే జరుగుతుంది అంటే నీ ఊహ అంటే ఈ తర్కం ఉండనే ఉంటుంది. ఇట్లా ఈ తర్కానికి వాదం ఉంటుంది. ఎప్పుడు కూడా నీ వాదం ఎట్లుండాలా అంటే సత్యం కోసం చేయాలి వాదం. సత్యం తేలుతుంది, నిశ్చయమవుతుంది, ఆగిపోతుంది. అట్లుండదు. ఊరికి వితండవాదానికి వస్తాడు. వితండ జల్ప అంటాం కదా. వితండవాదము అంటే నాదే ఎక్కువ అని వాదించడం, తాను ఏం చెప్తున్నాడో అదే కరెక్ట్ అంతే.
జల్పము అంటే వీడిది వీడికి వాడిది వాడికి, ఇద్దరు ఓడిపోరు, ఇది జల్పం. అట్లా ఉండకూడదు. సరైనటువంటి వాదము అంటే సత్యం కోసం వాదించు, అది ఏ నిర్ణయం అవుతుందో దాన్ని ఒప్పుకో అందరూ, అంతే. అవిరుద్ధశ్చ, దేనికి విరుద్ధం కాదు. ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కదా. ఉదాహరణకు విజ్ఞాన శాస్త్రము ఎన్నెన్నో ఆవిష్కరణ చేస్తూ ఉంది. వేదాంతానికి వాళ్ళకి విరుద్ధం అంటే ఎప్పుడు విరుద్ధం కాదు. యోగ శాస్త్రం ఎన్నో ప్రక్రియలు చెప్తుంది. ఆరోగ్యానికో లేకుంటే నీ సమాధి స్థితిని పొందడానికో మనసును ఏకాగ్రం చేసుకోవటానికో ఎన్నో చెప్తుంది అనుకోండి. అవి వేటికి కూడా వేదాంత శాస్త్రం విరుద్ధం కాదు. యజ్ఞాలు, దానాలు, తపస్సులు అని చెప్తాం కదా, వీటి దేనికి కూడా వేదాంత శాస్త్ర విరుద్ధం కాదు. ఎన్నో ఉపాసనలు, పండుగలు ఉంటాం కదా, దేనికి వేదాంత శాస్త్ర విరుద్ధం కాదు. చూడండి, అంటే వేదాంత శాస్త్రానికి ఈ ఏ ప్రక్రియలకు కూడా విరోధం లేదు. అన్నిటితోనూ సమరసంగా వాటికి కూడా ఎంతో వివేకాన్ని ప్రసాదిస్తుంది అని అర్థం. ఎందుకంటే నీవే పండుగలు చేసుకున్నా, ఎన్ని వ్రతాలు చేసుకున్నా, ఎన్ని రకాల కర్మకాండను ఆచరించినా అన్నిటికీ ఒక వెనక ఉన్నటువంటి పునాది, ఒక సారమైంది ఏది అంటే తత్వమే. భగవద్గీత అంటుంది, సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. సకల క్రియలు కూడా జ్ఞానం నుండి పరిసమాప్తి పొందుతున్నాయి. అందుకే ఎవరితోనూ విరోధం లేదు. వీళ్ళు ద్వైతం చెప్తారు, వాళ్ళు విశిష్టాద్వైతం చెప్తారు, వాళ్ళు సాంఖ్య చెప్తారు, యోగ చెప్తారు, ఏమైనా చెప్పని. శంకరాచార్యులు ఏమంటున్నారు అంటే, మీలో ఇదిగో ఈ ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తున్నారు, ఒకవైపు నుంచి ఇంకో దృష్టి ఉంది అని చెప్తాను. ఒక దృష్టితో మీరు కరెక్ట్, మీరు చెప్తున్నారంతా కూడా కరెక్ట్, కానీ ఇంకో దృష్టిని మీరు గమనించటమే లేదు. ఆ దృష్టిని గమనించండి ఒకసారి, చూపిస్తాను. ఆ దృష్టి వాళ్ళకి లేదా అంటే అందరికీ ఉండేదే చెప్తుండేది. అందుకే ఎప్పుడు కూడా ఎవరితోనూ విరోధము లేదు, ఎవరితో వాదము లేదు, అందరికీ కూడా నిజమైన సుఖాన్ని ఇస్తుంది. ఆ సుఖము వాళ్ళకు హితకారకం కూడా అని గౌడపాదాచార్యులు దీన్ని వైశిష్ట్యాన్ని పొగడుతున్నారు. సరే, ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటానికి అంటున్నారు, ముముక్షువు వేదాంత ప్రతిపాద్యమైన పరమార్థం తెలుసుకున్నట్టుకు 2 విధములైన దృష్టికోణాలు తెలుసుకుని ఉండాలి. ఇది మొదటిది. ఇంతకుముందు చెప్పారే కీలకాలు కొన్ని గుర్తుపెట్టుకోవాలా. ఆ కీలకాల్లో మొట్టమొదటిది ఏమి అంటే దృష్టికోణాలు. అంతర్దృష్టి, బాహ్య దృష్టి అనైనా పిలిచవచ్చు. పూర్ణ దృష్టి, అపూర్ణ దృష్టి ఇట్లయినా చెప్పుకోవచ్చు. కానీ ఈ దృష్టి చాలా ముఖ్యమైనది. ఉదాహరణకు నీవు ఒక ఊరు చూడాలంటే ఊరు మధ్యలో ఉండి ఊరు చూసే వచ్చలేదు. నీ ఊరంతా పూర్తిగా చూడాలంటే కొండెక్కాల. ఇప్పుడు ఊరంతా కనిపించింది అంటే నీవు మధ్యలో ఉండి చూడటము ఒక దృష్టి. ఇప్పుడు ఊరు చూస్తున్నావు కదా, మధ్యలో ఉండి చూస్తున్నాను అంటే ఊరే చూస్తున్నావు నీవు. అంటే నీ ఊరు నీవు చూడటము మధ్యలో ఉండి చూడొచ్చు, ఊరు బయట కొండెక్కి చూడొచ్చు, లేదు హెలికాప్టర్లో ఉండి చూడొచ్చు, ఫోటో తీస్తారు, వీడియో తీస్తారు అక్కడి నుంచి. అంటే ఈ దృష్టికోణాలు 2 ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. ఒక ఊరిని పూర్ణంగా గమనించాలంటే, ఉదాహరణకు ఎందుకు చెప్తున్నారు ఈ మాటను అంటే, ఇప్పుడు జగత్తును పరిశీలించాలనుకుంటున్నావు కదా. దర్శనము అంటే తన గురించి, జగత్తును గురించి, జగత్ కారణాన్ని గురించి అని చెప్పుకున్నాం కదా. జగత్తును పరిశీలించేటప్పుడు నీవు జగత్తు మధ్యలో నిలబడి నేను జగత్తునంతా చూస్తాను అంటే మూర్ఖత్వం కదా. జగత్తుకు ఆవల ఉండి చూడాలి జగత్తును గురించి చూడాలంటే. అందుకే మధ్యలో ఉండి చూడటము ఒక రకమైతే, దానికి ఆవల వెళ్ళి చూడటము ఇంకొక దృష్టికోణం. 2 దృష్టికోణాలు. మధ్యలో ఉండి చూస్తే ఇది పరిచిన దృష్టి, నీకే అర్థమవుతుంది, కొంచెమే చూస్తావు ఊరు. నీవు దూరం వచ్చే కొద్దీ ఆ ఊరంతా ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఊరిలో రోడ్లు ఎక్కడ ఉన్నాయో, ఇవన్నీ కూడా ఎక్కడ పోతున్నాయో, అన్ని రోడ్లు ఎక్కడ ఏకమవుతా ఉన్నాయో అంతా నీకు అర్థమవుతుంది. అందుకనే దృష్టికోణాలు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే జగత్తును పరిశీలించాలనుకుంటున్నావు, జగత్తంతా పరిశీలించాలంటే జగత్తుకు ఆవల ఉండి చూసే దృష్టి ఒకటి, జగత్తు మధ్యలో ఉండే చూసే దృష్టి ఒకటి. 2 దృష్టిలు ఉన్నాయి కదా. ఈ దృష్టికోణాలు అర్థం చేసుకోకుండా ముందు సాగకూడదు. ఈ దృష్టికోణాలు, ఈ విచారం తెలుసుకోవాలంటే ఇది ఎక్కడ చెప్పినారు అంటాం కదా. అందుకే ప్రమాణిస్తున్నారు, కఠోపనిషత్తులు చెప్తున్నారు. కఠోపనిషత్తు ఈ దృష్టికోణాల గురించి మాట్లాడుతుంది. పరాంచిఖానివ తృణత్ స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షురమృతత్వమిచ్చన్. ఇదొక మంత్రము. తర్వాత శుక్ల యజుర్వేదీయ శాంతి పాఠం ఒకటి ఉంది. పూర్ణమద
పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కఠోపనిషత్తులో ఉండే కృష్ణ యజుర్వేదీయ ఒక మంత్రం, పరాంచి కానివేతరుణత్తని, అదొకటి. శుక్ల యజుర్వేదీయ శాంతి మంత్రం ఇంకొకటి, పూర్ణమదః పూర్ణమిదం, ఈశావాస్య మంత్రానికి ఇది శాంతి మంత్రం. ఈ మంత్రాల్లో 2 దృష్టికోణాల గురించి చెప్తున్నారు. పూర్ణ దృష్టి, అపూర్ణ దృష్టి అనండి, లేదా అంతర్దృష్టి, బాహ్య దృష్టి అని. కఠోపనిషత్తు అంతర్దృష్టి, బాహ్య దృష్టి అని చెప్పింది. ఈ పూర్ణమదః అనే మంత్రము అపూర్ణ దృష్టి, పూర్ణ దృష్టి అనే ఈ దృష్టిని చెప్పింది. అంటే అంతర్దృష్టి అనేది పూర్ణ దృష్టి, బాహ్య దృష్టి అనేది పరిచ్ఛిన్న దృష్టి. బాహ్య అంతర అనే శబ్దానికి అర్థం ఏమిటంటే, బాహ్య అంటే అవిచార దృష్టి. నువ్వేం విచారం చేయకుండా ఊరు చూడు అంటే మధ్యలో చూస్తున్నావు, ఎంత కనిపించింది? ఊరంతా చూడాలా అంటే నీ విచారించి చూసి ఊరంతా చూడాలంటే ఇక్కడ కనిపించదు, నేను కొండెక్కాలా అని నీవే వచ్చి చూడాల్సి వస్తుంది. నీ విచారణ చేయకుండానే ఊరికి ఏదో సహజంగా నీ చూస్తున్నావు అంటే ఇది అపూర్ణ దృష్టి, పరిచ్ఛిన్న దృష్టి. ఈ అపూర్ణ దృష్టి పోవాలంటే నీ విచారించి చూసి పక్క పూర్ణ దృష్టికి వచ్చాయి. దీన్ని ఏమన్నారు? అంతర్దృష్టి, బాహ్య దృష్టి అన్నారు. అంతః అనే శబ్దానికి లోతైన అని అర్థం. నీ చింతన లోతు పెరగాలి. నీ ఊరికి చూడమంటే చూడేసేది కాదు. చూడు అన్నప్పుడు దేని చూడమన్నారు? ఊరని చూడాలంటే ఎట్లా కనిపిస్తుంది అని నీ విచారణ లోతు పెంచుకొని చూస్తే ఇది అంతర్దృష్టి. బాహ్య దృష్టి అంటే అవిచార, ఊరికే చూడమంటే చూసినావు అంతే, నీకెంత కనిపించింది? ఒక వీధి కూడా కనిపించదు. అందుకే దీన్ని అంతర్దృష్టి, బాహ్య దృష్టి అని, అపూర్ణ దృష్టి, పూర్ణ దృష్టి అని ఇట్లా పిలుస్తారు. దృష్టి ద్వయాన్ని బాగా అర్థం చేసుకోవాలా. దృష్టి ద్వయాన్ని గురించి సురేశ్వరాచార్యులు ఏమంటున్నారు అని ఇట్లా వివరిస్తూ పోతారు. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.